गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. మన బృందం పేరు సత్యాన్వేషకుల బృందం. ఏం చేస్తున్నాం మనం? ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ, టిడబ్ల్యూ లెడ్బెటర్ రాసినటువంటి గ్రంథాన్ని మనం పఠన అధ్యయన కార్యక్రమానికి తీసుకున్నాం. అయితే ఇంగ్లీష్ లో కాకుండా దాన్ని తెలుగు అనువాదం
దివ్య జ్ఞాన ప్రబోధిని ఆ గ్రంథాన్ని మనం పఠిస్తూ అధ్యయనం చేస్తున్నాం. గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం. 19వ పాఠము. ఇప్పటికి 18 పాఠములు పూర్తయినాయి. 19వ పాఠంలోకి వచ్చాం. 19వ పాఠము 12/10/2021 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాం. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు మేడం హెలెనా పెట్రోనా బ్లావెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగములో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలా అని పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు రమ్మని వారి ఉద్దేశ్యము కాదు. అదే సమయంలో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ ను నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్ మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1912లో అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము చార్లెస్ వెబ్స్టర్ లెడ్బిటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానేకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ ఆంగ్ల గ్రంథము ద థియోసాఫికల్ సొసైటీ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరంలో అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానీకము దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని, అండర్స్టాండింగ్ అంటే దాని కింద నిలబడి, ఆ దివ్య జ్ఞానము కింద నిలబడి అన్నట్టుగా కూడా మళ్ళీ అర్థం చేసుకోవచ్చు. అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకొనుటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథ రాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్ సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుతున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమములో బూస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవి యొగ్గి వినుచున్న, అనగా ఉళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. ఇది రోజు చెప్పుకోవడం ఎందుకండి అని అనుకోవచ్చు. తెలిసిందే కదా. కానీ ఇది రోజు చెప్పుకోకపోతే అసలు ఏ కార్యక్రమానికి మనం ఇక్కడికి వచ్చాము, ఏం చెప్పుకుంటున్నాము, అవన్నీ మరుగున పడిపోతాయి.
ఆ చెప్పే విషయం ఒక్కటే ఉంటుంది. అది సంబంధం లేని దానిలాగా అయిపోతుంది. ఎందుకంటే మరపే మనకి పెద్ద బాధ అయిపోయింది. పెద్ద ప్రమాదం అయిపోయింది. మన యథార్థ స్థితిని మర్చిపోయాం. మర్చిపోయి ఇంకొక రకమైన స్థితిలో ఉంటున్నాం. మన ఏకత్వంలో ఉంటున్నాం. కాబట్టి ఆ మరపు రాకుండా ఉండడం కోసం మరలా ఇవి చెప్పుకుంటున్నాం. ఏం చేస్తున్నాం? ఎందుకు కూర్చున్నాం ఇక్కడ? ఏమి అధ్యయనం చేయటానికి? ఏమి పఠించటానికి? ఎందుకు పఠిస్తున్నాము? సత్యాన్వేషణలో భాగముగా మన యథార్థ స్థితిని గుర్తుకు తెచ్చుకోవటం భాగంగా. గుర్తుకు తెచ్చుకోవటం మనం ఇక్కడ చేసేది ఏం లేదు. మర్చిపోయిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవటం. ఓ ఇదా! అరే! నేను మర్చిపోయానే. ఇప్పుడు గుర్తొచ్చిందండి. అవును. ఇప్పుడు గుర్తొచ్చింది. కరెక్ట్. అన్నది తెలియజేయటం కోసం అన్నమాట. ఆ భావన రావడం కోసం. అవును. కరెక్టేనండి. ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. అనే మాట మనతో అనిపించడం కోసం ఇదంతా. నా యథార్థ స్థితి గుర్తొచ్చిందండి నాకు అని అనిపించడం కోసం అన్నమాట ఈ కార్యక్రమం. ఈ విషయములన్నీ తెలుసుకోవడం ఎందుకు అని అనిపిస్తుంటుంది. అందులో ఇవన్నీ మనకి సంబంధం లేని విషయాలుగా ఉంటాయి. ఇప్పుడు మానవ నిర్మాణం గురించి చెప్తుంటే కొంచెం మనకి దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ జంతు వర్గు దేనికి, వృక్ష వర్గు దేనికి, ఖనిజ వర్గు దేనికి, ఇంకా వెనక ఉన్న వర్గులన్నీ దేనికి, ఇదంతా మాకెందుకండి అని అనిపిస్తుంది మనకి. ఇది తమాషా. ఎందుకంటే కానీ ఈ ఒక్క విషయమును అంటే ఈ లా ఆఫ్ ఎవల్యూషన్ అనే బ్రహ్మాండమైనటువంటి సూత్రాన్ని, బ్రహ్మాండమైనటువంటి సృష్టిలో ఉన్న బ్రహ్మాండమైన అత్యద్భుతమైన ధర్మాన్ని వెల్లడి చేయబడింది బాహాటంగా మొట్టమొదటిసారిగా లా ఆఫ్ ఎవల్యూషన్. దానితో పాటే లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, లా ఆఫ్ రీఇన్కార్నేషన్ ఇట్లా మొదలైనవన్నీ కూడా ప్రధానంగా లా ఆఫ్ ఎవల్యూషన్, పరిణామ ధర్మం. ఆ పరిణామ ధర్మము తెలుసుకోకపోవడం వల్లనే, ఈ ఒక్క విషయము తెలుసుకోకపోవడం వలననే మనము జీవితంలో ఎంతో గందరగోళమునకు గురి అవుతున్నాం. ఎన్నో సమస్యలకు పరిష్కారం లేకుండా తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఈ లా ఆఫ్ ఎవల్యూషన్ గురించి గనక మనం సమగ్రంగా కొంచెం సంగ్రహంగా తెలుసుకున్న చాలు. ఇది ఇట్లాగా అని కొద్దిగా తెలుసుకున్నా గానీ మనం క్లియర్ అయిపోతుంది మనకి. ఇట్లాగన్నమాట. ఇక సమస్యలు లేవు మనకి అన్నట్టుగా వచ్చేస్తుంది. అందుకు మనం ఇది చేస్తున్నాం. తర్వాత ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ తెలుసుకోవడం ఎందుకు? ఎందుకంటే మనం అందరం ఏమి చేస్తున్నాము? ఉన్న విషయమును ఉన్నట్లు కాకుండా ఇంకో రకముగా అనుకుంటున్నాము కాబట్టి. అంతేకాకుండా అదే నిజమని కూడా నమ్ముతున్నాము కాబట్టి. దానితో ఈ భిన్నత్వంలో, ఈ అనేకత్వంలో ఉన్న ఏకత్వమును దర్శించలేకపోతున్నాం. ఉన్నది ఏకత్వమే. కానీ ఇంకొక రకంగా భావిస్తున్నాం మనం. భిన్నత్వాన్ని భావిస్తున్నాం. ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా అన్ని. ఒక తిరణాల్లో లాగా ఉన్నట్టుగా అయిపోయింది మనకి. తిరణాల్లో తప్పిపోయినట్టుగా అయిపోయింది మన పరిస్థితి. తిరణాల్లో లక్షలు, కుంభమేళ లక్షల మంది, కోట్ల మంది ఉంటారు అక్కడ. తప్పిపోయాం మనం, దారి తప్పిపోయాం అన్నట్టుగా అయిపోయిందన్నమాట మన పరిస్థితి. ఏకత్వమును దర్శించలేకపోతున్నాము. అందుకు సృష్టికి సంబంధించిన విషయములు తెలుసుకోవడం వలన మరలా ఆ మర్చిపోయిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నట్టు అవుతుంది. తమాషా ఏమిటంటే భిన్నత్వం గురించి, అనేకత్వం గురించి మనకు ఎవరు చెప్పలేదు. పాఠాలు బోధించలేదు. పవిత్ర గ్రంథాలు ఎక్కడా లేవు వాటి గురించి చెప్పినవి. అనేకత్వం గురించి చెప్పిన పవిత్ర గ్రంథాలు కూడా లేవు. ఎవరు పాఠాలు చెప్పలేదు మనకి. కానీ
పుడుతూనే లేని అనేకత్వంలోకి వచ్చింది. లేని భిన్నత్వంలోకి వచ్చాం. ఉన్న ఏకత్వం గురించి మాత్రం పాఠాలు బోధించవలసిన అవసరం ఏర్పడింది. ఉన్నతున్నట్లుగా ఏదైతే ఉందో అది మాత్రం మనకి తెలియకపోవటం, దాని గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. ఉన్నదాని గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. లేని దాన్ని పాఠాలు లేకుండానే, పాఠాలు బోధించకుండానే, ఎవరు చెప్పకుండానే మనం దాన్ని సరైన దాని పట్ల అదే పద్ధతిలో ఆలోచిస్తున్నాం మనం. లేని దాని గురించి ఆలోచిస్తూ ఆ పద్ధతిలో వెళ్ళిపోతాం. ఉన్న దాని గురించి మాత్రం మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నీ పేరు రాఘవరావు అని ఇంకోడు నాకు చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. నా పేరు రాఘవరావు అని నేను మర్చిపోయాను. ఇట్లా వచ్చిందనమాట. ఏకత్వంలో ఉంటూనే భిన్నత్వంలో ఉన్నామని అనుకుంటున్నాము. అందుకని ఉన్నది ఉన్నట్లుగా మన యథార్థ స్థితిని అనుభూతి చెందుటకు ఈ పాఠాలు. ఈ పాఠాలు ఎందుకు చెప్పుకుంటున్నాము? అది క్లారిటీ ఉండాలి మనకి. ఊరికే సృష్టిలో ఉన్న వివరాలు చెప్పుకుంటే మనకెందుకు? మన ఊళ్ళో ఏం పడుతుంది? మనకేమి ఒరుగుతుంది? సృష్టిలో ఈ వివరాలు ఉన్నాయండి. ఇదట్లా, ఇదిట్లాగా, సృష్టి అంతా ఇలా జరుగుతుందంట. ఏంటైతే మనకేంటి? ఉన్నది ఉన్నట్లుగా మన యథార్థ స్థితిని అనుభూతి చెందుటకు, మరచిన దానిని గుర్తుకు తెచ్చుటకు ఈ పాఠాలు ఉపయోగపడాలి మనకి. ఈ పాఠాలు అందుకు మనం అధ్యయనము, పఠనము పెట్టుకున్నాం. ఇది క్లారిటీ. ఈ విషయం చాలా క్లారిటీగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కూడా గుర్తుపెట్టుకోకపోతే మనదే గుర్తుకు రాదు. మనం ఎందుకు ఇది పెట్టుకున్నాం ఈ కార్యక్రమం? ఉన్నది ఉన్నట్లుగా మన యథార్థ స్థితిని అనుభూతి చెందడం. అయితే ఇది చేయటానికి మనకి ఏది అవసరం పడింది? సృష్టి యొక్క రహస్యాలు, సృష్టి యొక్క అమరిక, కూర్పు, ఏ విధంగా బ్రహ్మలోకం నుంచి భూలోకం దాకా కిందకి దిగింది. ఈ లోకాల్లో అనేక రకాల జీవులు ఎట్లాగా ఏర్పడ్డారు, అనేక రకాల జాతి భేదాలతో, అనేక రకాల వర్గులతో ఎట్లాగా ఏర్పడ్డారు. ఈ విషయాలన్నీ తెలుసుకోవటం వల్ల మన యథార్థ స్థితి మనకు గుర్తొస్తుంది. దానికోసం ఇంకొక ప్రమాదం కూడా ఉంది. ఏంటంటే, మనము ప్రస్తుత స్థితికి, మనం ఉన్న ప్రస్తుత స్థితికి ఇక్కడ చెప్పబడుతున్న విషయములను పోల్చుకోవడానికి ప్రయత్నిస్తే ఏమాత్రం పొంతన కుదరక, చెబుతున్నది ఇప్పుడున్న స్థితికి సంబంధం లేనట్లు అనిపించి విసుగు కలిగి వినడం మానేస్తాం. ఇప్పటి వరకు మనం జంతు వరకు దాకా ఎన్నో రకాలు చెప్పుకుంటూ వచ్చాం, ఎన్నెన్నో విషయాలు చెప్పుకుంటూ వచ్చాం. అవన్నీ మనకి సంబంధం లేనట్టుగా ఉన్నాయి. మనకి సంబంధం లేని విషయాలు మనకెందుకు అన్నట్టుగా మనసు ఏం చేస్తుందంటే తోసేస్తుంది. ఇదే మంద కాదులే రా, వినక్కర్లేదులే అన్నట్టుగా విసుగు పుట్టిస్తుంది మనకి. వినొద్దులే అన్నట్టుగా అనిపింపజేస్తుంది. ఏమిటో చెప్తున్నారు, అర్థం పర్థం లేని విషయాలు అని అనిపిస్తుంది. ఇటువంటి విషయాలు వినేటప్పుడు మనము ప్రాథమికముగా చేయవలసినది ఏమిటంటే, చెబుతున్న దానిని దాని వరుస క్రమంలో దృశ్యమానముగా ఒక సినిమా చూస్తున్నట్లుగా దాన్ని దర్శించాలి, వినాలి. దాన్ని మనకు అప్పుడే అప్లై చేయకూడదు. కొంతను కుదరదు మనం వెంటనే అప్లై చేస్తే. ముందు ఆ పద్ధతి ఏంటి, ఎలా జరుగుతుందో అది జాగ్రత్తగా వింటూ రావాలి. అప్పుడు ఆ చెప్పడం ఎక్కడ ఆగుతుంది? మన దగ్గరకు వచ్చి ఆగుతుంది. జంతు వర్గ దగ్గర ఆగిపోలేదు కదా. జంతు వర్గ దగ్గర నుంచి మానవుడు అని వచ్చింది. ఆ మానవుడిలో మళ్ళీ జరిగే మార్పులేంటి, ఆ పరిణామం ఎలా జరుగుతుంది, అవన్నీ కూడా వరుసలో వస్తున్నాయి. అప్పుడు మనం మనకి అప్లై చేసుకుంటే ఇప్పుడు చక్కగా మనకి అర్థమవుతూ ప్రారంభిస్తున్నాడు. మన దగ్గరకు వచ్చి ఆగుతుంది. అప్పుడు పోల్చుకుంటే స్పష్టముగా ఉంటుంది. ఇది చాలా అవసరము అనిపిస్తుంది.
ఇప్పటి వరకు ఏం వింటాం లేదు, ఇది మనకు పెద్ద ఉపయోగపడేది కాదు అన్నట్టుగా అనిపించిన ఈ పాఠాలే చాలా అవసరం మనకి. ఇవి తెలుసుకోకపోవడం వలనే, ఇవి తెలియకపోవడం వలనే మనం పొరపాటుగా ఆలోచిస్తున్నాం, పొరపాటు పడుతున్నాం, భ్రమలో ఉన్నాం అని అనిపిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా వినాలి. విని మన యథార్థ స్థితిని మరలా గుర్తుకు తెచ్చుకోవాలి. గుర్తుకు తెచ్చుకోవడమే, ఇంకా చేసేదేం లేదు ఇక్కడ. ఉన్నది యథార్థ స్థితి అదే, ఉన్న స్థితే ఉన్నది. దాన్ని గుర్తుకు తెచ్చుకోవడం మనం చేయవలసినది. సరే, ఇంకా పాఠంలోకి వెళ్దాం. ఇట్లాగా మనం మొదటి జీవ ప్రసారంతో లోకాలు తయారైనాయి. ఈ లోకాలు ఎలాగా తయారైనాయి? అనేక రకాల అణువులతో, మూల రసాయనిక అణువులతో చక్కగా మీ ఇష్టమైక ఎటువంటి రూపాలకైనా, ఎటువంటి వాటికైనా మీరు వాడుకోవచ్చు దీన్ని, మీ ఇష్టం అన్నట్టుగా. ఇక దానికి హద్దు, ఆకాశమే హద్దు అన్నట్టుగా, ఇక దీనికి హద్దు కూడా లేదు, అనంతం మీ ఇష్టం అన్నట్టుగా మొదటి జీవ ప్రసారంతో లోకాలన్నీ తయారు చేయబడ్డాయి. ఇంకా రెండో జీవ ప్రసారం రెచ్చిపోయింది, ఇక మన ఇష్టం అంట అనేసి దూకింది. రెండో జీవ ప్రసారం దూకి అనేక రకాల రూపాలు తయారు చేయటం మొదలెట్టింది, సంయోగ శక్తిని తీసుకుని. కలిపే శక్తి అనమాట, సంయోగ శక్తి. కలపటం, అట్లా కలిపే శక్తితో ఈ మొత్తం అనేక రకాల ఉన్నటువంటి అణువులన్నిటినీ రకరకాల రూపాలుగా తయారు చేసి ఎన్నెన్నో రూపాలుగా చేసుకుంటా వచ్చింది. అది ఇక దాని ఇష్టం వచ్చినట్టు లక్షలు, కోట్ల రూపాలు వచ్చేసినాయి అన్నమాట. అలాగా అవి 7 వర్గులుగా విభజింపబడింది. ఒక్కొక్క వర్గు పూర్తి అయిన తర్వాత రెండో వర్గులోకి దిగటం, ఆ రెండో వర్గు పూర్తయిన తర్వాత మూడో వర్గులోకి, అట్లాగా మనకి జంతు వర్గు నుంచి ఇక మానవ వర్గులోకి, మనుషుడిగా అంటే ప్రత్యేక వ్యక్తి ఆత్మగా అయిన తర్వాత, సమూహాత్మ నుంచి ప్రత్యేక వ్యక్తి ఆత్మగా మారిన తర్వాత అప్పుడు మానవుడి దగ్గరికి వచ్చింది. అది ఈ విధంగా అలాగ జరుగుతూ వస్తుంది. అయితే వీటిల్లో ఇంకొక విషయం కూడా ఉంది. ఏమిటంటే అన్ని అవస్థలలోనూ ఇంకో అంటే ఒక వరుసలో చిన్న దాని నుంచి పెద్ద దాని వరకు, పూర్తిగా వికసించిన దాని వరకు పరిణామం చెందటం ఒక విభాగం. అయితే ఇంకొకటి ఏమవుతుంది దీంట్లో, ఇప్పుడు వృక్షవర్గం ఉంది. వృక్షవర్గం నుంచి అన్ని వర్గులు, దాంట్లో ఉన్న అన్ని అంతరములు దాటకుండానే వృక్షవర్గులో ఒక సమూహాత్మ పెద్ద ఆటవిక వృక్షంలో ఒక ఆత్మ అయి ఉండిన ఎడల, అది జంతు వర్గులోని తక్కువ తరగతులన్నిటిని విడిచిపెట్టి, అంటే మామూలుగా అయితే ఏమిటి, వృక్షవర్గు పూర్తయిన తర్వాత అప్పుడు జంతు వర్గు మళ్ళీ కింద నుంచి మొదలెట్టాలి. జంతు వర్గులో మళ్ళీ 1వ తరగతి నుంచి అన్నట్టుగా ఉంటుంది. అంటే పాచి, నాచు, చిన్న చిన్న గడ్డి, ఇట్లాగా తక్కువ స్థాయి నుంచి మొదలుపెట్టి జంతు వర్గులను, అంటే జంతు వర్గులోని తక్కువ తరగతులన్నిటిని విడిచిపెట్టి, అంటే కీటకములుగా, సరీసృపములుగాను పుట్టక, క్రింది జాతి పాలిచ్చు జంతువులతో ఆరంభించు, అంటే మధ్యలో నుంచి ప్రారంభిస్తుంది అనమాట. ఈ ఆటవిక మహావృక్షం ఏదైతే ఉన్నదో ఏదో ఒక కారణం చే ఆ యాటవిక వృక్షముల కంటే చాలా తక్కువ స్థితిలో నుండియే వృక్షవర్గును విడిచిపెట్టిన సమూహాత్మలు, అంటే కొన్ని వృక్షవర్గులో కొన్ని ఏమవుతాయి, మధ్యలోనే వృక్షవర్గుని వదిలేసేసి ఈ జంతు వర్గులోకి రావడం ప్రారంభం అయ్యేటప్పుడు కల్లా అది పాలిచ్చే జంతువులకి అన్నట్టుగా అభివృద్ధి చెందిన దాంట్లోకి వెళ్లకుండా సరీసృపములలో దోమలు, చేమలు, ఇట్లా చిన్న చిన్న జంతువుల్లో వీటి యొక్క ప్రయాణం ప్రారంభిస్తుంది. ఆ వృక్షవర్గులో మధ్యలో ఆగిపోయి, వృక్షవర్గులో మధ్యలో పరిణామం ఆగిపోయి అక్కడి నుంచి జంతు వర్గులోకి దూకినప్పుడు ఈ కార్యక్రమం ఎందుకు జరుగుతుంది అంటే, మరి జంతు వర్గులో కూడా తక్కువ స్థాయి నుంచి కావాలి. ఇవన్నీ మహావృక్షాలుగా మారిపోయి జంతు వర్గులో మధ్య స్థానంలో నుంచి వస్తుంటే, మరి తక్కువ స్థాయి జంతువుల నుంచి మధ్య స్థాయి జంతువులు రావాలి.
పాలిచ్చే జంతువులు రావాలంటే హఠాత్తుగా పాలిచ్చే జంతువులు రావు. వాళ్ళ అడుగు నుంచి ప్రారంభం అవ్వాలి. కీటకాలు, సరీసృపాలు, దోమలు, చీమలు, ఇలాగ చిన్న చిన్నయి సూక్ష్మ క్రిములు ఇవి. అవి నెమ్మదిగా డెవలప్ అవుతూ పరిణామం చెందుతూ పాలిచ్చే జంతువుల దాకా అదొస్తాయి. అవి రావాలి అంటే మరి ముందు ఇవి ఉండాలి. అందుకని వీటి కోసం ఏం చేస్తున్నారనమాట, ఆ వృక్ష వర్గులో మధ్యలోనే కొన్నిటికి ఆపేసేసి ఇటువైపుకి దారి మారుస్తున్నారనమాట. పోలీసు ఉండి కొన్ని వెహికల్స్‌ని ఇటువైపుకి పంపిస్తుంటారు. అక్కడేదో వేరే పనుంటే నేరుగా వెహికల్స్‌ని పంపనీయకుండా దారి మార్చి ఇటువైపు నుంచి డైవర్షన్ రోడ్ అని చెప్పి బోర్డు పెట్టేసి పక్క గుండా పంపిస్తారు. అట్లాగా ఇది జరుగుతుంటుందన్నమాట. విడిచిపెట్టిన సమూహాత్మలు కీటకములలోను, సరీసృపములలోను పుట్టును. ఆ విధముగానే జంతు వర్గులో ఉత్తమ స్థితికి వచ్చిన సమూహాత్మ ఆది ఆరణ్యక మానవులుగా వ్యక్తిత్వము పొందక. ఇప్పుడు నెక్స్ట్ ఇదేంటి, జంతు వర్గులో పూర్తిగా వికసించిన తర్వాత నెక్స్ట్ అరణ్యక మానవులు, ఆటవిక మానవుడుగా, అంటే మానవుల్లో తక్కువ స్థాయి, మొరటుగా, ఆ పశువాంఛలతో ఉన్నటువంటి ముద్దుగా ఉన్నటువంటి ఆ ఆటవిక మానవుడి దగ్గర నుంచి ప్రారంభించి, అంటే ఏమాత్రము తెలివితేటలు చాలా తక్కువ స్థాయిలో, మెదడు చాలా తక్కువ స్థాయిలో అభివృద్ధి చెందిన ఆటవిక మానవుడితో ప్రారంభించాలి మామూలుగా అయితే. అయితే ఈ జంతు వర్గులో కొన్ని ఏమవుతాయి, అత్యంత అభివృద్ధి పొంది ఏకంగా ఈ మానవుల్లో అభివృద్ధి చెందినటువంటి, మెదడు బాగా అభివృద్ధి చెంది తెలివితేటలు, నాగరికులుగా మారి పల్లెల్లోనూ పట్టణాల్లోనూ నివసించే మానవులుగా రావటానికి వీలవుతుందన్నమాట. జంతు వర్గులో ఉత్తమ స్థితికి వచ్చిన సమూహాత్మ ఆది ఆరణ్యక మానవులుగా వ్యక్తిత్వము పొందక అంతకంటే పై తరగతి మనుషులుగా వ్యక్తిత్వం నొందును. ఇట్లా కూడా జరుగుతుందన్నమాట. ఒక పద్ధతి ఏంటన్నమాట, ఒక దాంట్లో పూర్తిగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ దాంట్లో మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించడం అనేది ఒక పద్ధతి. అట్లా కాకుండా పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత నెక్స్ట్ దాంట్లో మధ్యలో నుంచి ప్రారంభించడం అనేది ఇంకొక పద్ధతి అన్నమాట. ఇది కూడా జరుగుతూ ఉంటుంది ఈ ఎవల్యూషన్ లో, ఈ పరిణామంలో ఈ పద్ధతి కూడా జరుగుతుంది. మరలా ఒక దాంట్లో మధ్యలోనే ఆగిపోయి తరువాత దాంట్లో మొదటి నుంచి ప్రారంభించడం అనేది ఒక పద్ధతి. అట్లా కూడా జరుగుతుంది. అట్లా రకరకాలుగా పద్ధతులు జరుగుతూ ఉన్నాయి లా ఆఫ్ ఎవల్యూషన్ లో, ఈ పరిణామంలో. వీటి మొత్తంలో మళ్ళీ ప్రధానంగా 7 తరగతులుగా విభజించారు. ఇదంతా ఈ విధంగా మనం ప్రథమ భౌతిక వర్గు నుంచి ఉత్తమ మానసిక లోకంలో ప్రథమ భౌతిక వర్గు నుంచి ప్రారంభించాం కదా. ఈ విధంగా ఎవల్యూషన్ లో, పరిణామంలో మనం అభివృద్ధి చెందటం, చిన్న చిన్న రూపాల నుంచి పెద్ద రూపాల్లోకి, తక్కువ వికాసం నుంచి పూర్తి ఎక్కువ వికాసంలోకి అలాగ వస్తూ ఉండగా వీటిని ఏం చేశారంటే మొదట్లోనే బ్రహ్మలోకంలోనే 7 తరగతులుగా విభజించారు. అన్ని అవస్థలలోని సమూహాత్మలను ఏ అవస్థలోనున్నవైనను దేవుని మంత్రులలో ఏ మంత్రి ద్వారా వాని జీవము బయలువెడలను దానిని బట్టి 7 గొప్ప తరగతులుగా నేర్పడి ఉన్నవి. ఈ మొత్తం పరిపాలక వ్యవస్థ, ఈ సృష్టి మొత్తం కూడా ఒక చక్రవర్తి దగ్గర కొంతమంది మంత్రులు, 7 మంత్రులు, వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ నిర్వహణ అంతా జరుగుతూ ఉన్నది సృష్టికి సంబంధించి. దానంతటికి అదే వెళ్ళిపోదు కదా గుడ్డిగా. బండి దానంతటికి అదే వెళ్ళిపోతుంది. డ్రైవర్ ఉండాలి, దాన్ని నడుపుతూ ఉండాలి, ఎటువైపు వెళ్ళాలి, ఎంత స్పీడ్గా వెళ్ళాలి అని అతను డ్రైవర్ చూసుకుంటాడు. డ్రైవర్ లేకుండా బండి వెళ్ళటం అనేది జరగదు. డ్రైవర్ లేకుండా బండి వెళ్ళటం ఇప్పుడు వస్తున్నాయి మనకి లేటెస్ట్ గా. వితౌట్ డ్రైవర్ వెహికల్స్ మనకి కొంచెం తిరుగుతూ ఉన్నాయి. అయితే అది కూడా ఎట్లాగా, దానికి కావాల్సినటువంటి డ్రైవర్ ఏ పనులు అయితే చేస్తాడో అవన్నీ కంట్రోలింగ్ దాంట్లో పెట్టేశారు.
డ్రైవరు లేడనే అనుకో, కానీ డ్రైవర్ లాగా కంట్రోలింగ్ సిస్టమ్ ఉంది అక్కడ డ్రైవర్ కి బదులుగా. కాబట్టి ఎవరో ఒకళ్ళు నడపాలి. ఒకళ్ళు నడపకుండా నడపటం అనేది జరగదు. అట్లాగే ఈ సృష్టి మొత్తం కూడా ఒక చక్రవర్తి ఉన్నాడు సృష్టి మొత్తానికి. ఆయన భగవంతుడు, పరమాత్మ. ఆయన యొక్క అధీనంలో 7 మంత్రులు పనిచేస్తూ ఉన్నారు నిరంతరం. ఆ 7 మంత్రులలో ఇప్పుడు ఏంటనమాట, ఏ మంత్రి ద్వారా వాని జీవము బయలువెడలను అంటే ఈ ఎవల్యూషన్ లో ఈ వర్గుల్లో రకరకాల వర్గులు మనకి కనిపిస్తున్నాయి కదా. భౌతిక వర్గు, ప్రథమ భౌతిక వర్గు, సౌరాత్మ వర్గు, చంద్రాత్మ వర్గు, ఖనిజ వర్గు, ఔషధి వర్గు, జంతు వర్గు, మానవ వర్గు. ఇక్కడ దాకా మనం తీసుకుంటే ఇవన్నీ మనం ఏదైనా కానీ మొత్తం ఒక దాంట్లో పూర్తి అయిపోయి రెండో దాంట్లోకి రావడం, రెండో దాంట్లో పూర్తి అయిపోయి మూడో దాంట్లోకి రావడం, ఇలా జరుగుతూ ఉన్నది. కానీ వీటిల్లోనే మళ్ళీ 7 తరగతులుగా విభజింపబడింది. 7 గొప్ప తరగతులుగా ఏర్పడి ఉన్నవి. ఈ 7 గొప్ప తరగతులు 7 మంత్రుల చేతుల్లో ఉన్నాయన్నమాట. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకమైన కార్యక్రమాన్ని ఉంటుంది ఆయన దగ్గర. ఆ కార్యక్రమం ప్రకారం దాన్ని నడుపుతూ ఉంటాడు ఆయన. కాబట్టి మనందరం కూడా ఇప్పుడు మనుష్యుడు వర్గతో సహా అందరం కూడా 7 మంత్రుల అధీనంలో ఉన్నాం అన్నమాట. ఈ తరగతులన్నీ అన్ని వర్గులలోనూ స్పష్టముగా కనిపించును. వానిలో ఏ తరగతిలోనిదైనా ఒకదాని వెనుకనొకటిగా గైకును రూపములో ఒకదానితోనొకటి సంబంధించి అనుక్రమముగా ఉండను. అంటే ఇప్పుడు మనకి మొదట్లోనే క్లాసిఫికేషన్ జరిగిపోయింది. 7 మంత్రులు వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. ఇప్పుడు ప్రథమ భౌతిక వర్గు ఉంది. ప్రథమ భౌతిక వర్గుని 7 తరగతులుగా విభజించారు. 7 తరగతులుగా విభజించి ముందు మనం ఎట్లా చెప్పుకుంటున్నాం, ప్రథమ భౌతిక వర్గం ఉందండి, అది పూర్తిగా దాంట్లో అనేక రకాల రూపాలను తయారు చేసుకుని ఈ రెండో జీవ ప్రసారము ఆ రూపాలకి తాను చైతన్యమయ్యి ఆ రూపాల మొత్తాన్ని ఆక్రమించి ఆ రూపాలకి బాగా వికాసం పడేటట్టుగా అభివృద్ధి చెందించి అదంతా పూర్తయిన తర్వాత సౌరాత్మ వర్గుకి నీచ మానసిక లోకంలోకి దిగి అక్కడ సౌరాత్మ వర్గుకి సంబంధించిన రూపాలని తయారు చేయడం ప్రారంభించింది. ఇట్లా మొత్తంగా చెప్పుకుంటూ వచ్చాం మనం. ఒక వర్గు అనేటప్పుడు కల్లా ఆ వర్గుకి సంబంధించిన మొత్తం ఎన్ని రూపాలు అయితే ఉన్నాయో, ఎన్ని జాతి భేదాలతో అయినప్పటికీ ఎన్ని రూపాలతో ఉన్నాయో అవన్నీ చెప్పుకుంటూ వచ్చాము ఇప్పుడు దాకా. ఇప్పుడు మళ్ళీ దాంట్లో ఇంకా లోతైన విషయం ఉంది, దాన్ని బయటకు తీసి ఇప్పుడు చెప్తున్నాం. ఏంటంట, ప్రథమ భౌతిక వర్గు రావడానికి ముందే 7 మంత్రులు వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. ఆ 7 మంత్రుల 7 తరగతులుగా విభజింపబడి ఈ వర్గులన్నీ కూడా అంటే ప్రథమ భౌతిక మొత్తం 7 వర్గులు కూడా 7 తరగతులుగా విభజింపబడి ఉన్నాయి. ప్రతి వర్గులోనూ 7 తరగతులు ఉంటాయి. ప్రతి వర్గులోను 7 తరగతులు. ఈ 7 తరగతులు ఎవరి అధీనంలో ఉన్నాయి? 7 మంత్రుల అధీనంలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏంటనమాట ఇక్కడ జరిగేది, వానిలో ఏ తరగతిలోనిదైనా ఒకదాని వెనుకనొకటిగా గైకును రూపంలో ఒకదానితోనొకటి సంబంధించి అనుక్రమముగా ఉండదు. కాబట్టి ప్రథమ భౌతిక వర్గులో ఒక తరగతికి చెందిన మొదటి తరగతికి చెందిన రూపాలు ఉన్నాయనుకుందాం. ఆ మొదటి వర్గుకి మళ్ళీ రెండో వర్గు సౌరాత్మ వర్గులో మళ్ళీ 7 తరగతులు ఉన్నాయి కదా. అక్కడ మొదటి తరగతి ఏదైతే ఉన్నదో ఇక్కడ కూడా మొదటి తరగతిలోకే వస్తుంది. అది ఇంకా వేరే తరగతిలోకి వెళ్ళదు. ఇక అది మొత్తం అట్లాగే చంద్రాత్మ వర్గుకి వచ్చేటప్పటికల్లా మళ్ళీ మొదటి తరగతిలోకే వస్తుంది. అది ప్రథమ భౌతిక వర్గులో ఏ తరగతితో ప్రారంభిస్తే అంటే ఏ మంత్రి ద్వారా తన యొక్క ఆ సమూహం అభివృద్ధిని పడేయటానికి ప్రారంభించబడిందో ఆ మంత్రే మనుష్య వర్గు వరకు పనిచేస్తూ ఉంటాడు. రెండో మంత్రి ఉంటాడు, రెండో మంత్రికి సంబంధించే మనుష్య వర్గు దాకా. ఎందుకంటే మనుష్య వర్గులో కూడా 7 తరగతులుగా ఉన్నాయి. ప్రతి వర్గులోనూ 7 తరగతులు ఉన్నాయి. కాబట్టి ఏ తరగతి వాళ్ళు
మొట్టమొదటే నిశ్చయం అయిపోతుంది అనమాట, నిర్ణయం అయిపోతుంది. నువ్వు ఈ తరగతిలో, నువ్వు ఈ తరగతిలో, నువ్వు ఈ తరగతిలో. మొత్తం 7 తరగతులు అక్కడ వచ్చేసినాయి ప్రథమ భౌతిక వర్గం. ఇంక వాళ్ళు తరగతి మారడానికి లేదిక. ఆ విభాగంలోనే ఉండాలన్నమాట. ఆ మంత్రి దగ్గరే ఉండాలి వాళ్ళు. ఆ మంత్రి యొక్క అధీనంలోనే, ఆ మంత్రి యొక్క నిర్వహణలోనే వాళ్ళు పనిచేస్తూ కిందకి దిగాలి. అంటే ఇప్పుడు మనం ఎవరిని కదిపినా గానీ, మీరు ఏ మంత్రి అండి అన్నట్టుగా ఉంటుందన్నమాట. నేను ఫలానా మంత్రికి సంబంధించిన వాళ్ళమండి. ఫలానా మంత్రికి సంబంధించిన తరగతి వాళ్ళం మేము. మీరండి మేము ఫలానా మంత్రికి సంబంధించిన తరగతి వాళ్ళమండి. అట్లాగా 7 తరగతులు ఎక్కడున్నాయి ఈ మానవ వర్గులో. అట్లాగే ఏ వర్గు తీసుకున్నా గాని. ఇది ఒకటి మనకి ఇంకొంచెం లోతైన విషయంగా మనకి చెప్పబడింది. రెండోది. మొట్టమొదట ఏంటి? ఒక వర్గు నుంచి రెండో వర్గు అభివృద్ధి చెందుతూ జీవప్రసారం అనేక రకాల రూపాలని నిర్మించుకొని, ఆ రూపాలకి చైతన్యమయ్యి, ఆ రూపాలన్నిటిని ఆక్రమించి, వాటిని వికాసం బడసి, అభివృద్ధి చెందించి, పూర్తిగా ఆ లోకానికి సంబంధించిన అభివృద్ధిని ఎంత వరకైతే పొందగలదో అంతవరకు అభివృద్ధిని పొంది, అక్కడితో ఇక కిందకి దిగటం ప్రారంభించి, క్రింద లోకంలో, ఈ క్రింద వర్గులో అనేక రూపాలను నిర్మించడం, ఈ విధంగా చేసుకుంటూ వస్తుంది అని చెప్పాం ముందు మనం. అయితే ఈ వర్గులన్నీ కూడా మళ్ళీ 7 తరగతులుగా విభజింపబడినవి. ఈ విషయం కూడా మనం చాలా జాగ్రత్తగా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అన్నమాట. ఈ 7 తరగతులు ఎక్కడ విభజింపబడ్డాయి? కిందకి దిగిన తర్వాత కాదు. ప్రథమ భౌతిక వర్గు రాకముందే. ప్రథమ భౌతిక వర్గు మనకు ఉత్తమ మానసిక లోకంలో ప్రథమ భౌతిక వర్గుకి సంబంధించిన రూపాలు ఏర్పడుతున్నాయి. రెండో జీవ ప్రసారం వచ్చింది. మొదటి జీవ ప్రసారం యొక్క సహకారంతో ఈ రెండో జీవ ప్రసారము ప్రథమ భౌతిక వర్గం ఎలిమెంటల్ కింగ్డమ్స్ కి సంబంధించిన రూపాలని తయారు చేయబోతోంది అన్నప్పుడే 7 తరగతులు వచ్చేసినాయి. అప్పుడు అక్కడే 7 తరగతులకి సంబంధించినటువంటి రూపాలని తయారు చేసేసింది. ప్రథమ భౌతిక వర్గంలోనే 7 రకాల రూపాలు, 7 తరగతులకి సంబంధించిన రూపాలుగా విభజింపబడింది అక్కడే. విభజన ఇంకా ఎక్కడ ఆగలేదిక. మనుష్య వర్గం వరకు వచ్చింది. ఇంకా ఎక్కడ ఆగదిక. దేవతలకి మళ్ళీ మనం హైయెస్ట్ బ్లిస్ఫుల్ స్టేట్ కి అంటే ఏకత్వానుభూతికి చేరేదాకా ఇక ఈ విభజన ఆగదు ఇంకా. ఆ విభజనగానే కిందకి దిగింది అనమాట. అంటే మనందరం కూడా 7 తరగతులకు సంబంధించిన వాళ్ళము. ఏదో ఒక తరగతికి సంబంధించిన వాళ్ళము. ఎక్కడి నుంచి వస్తున్నాం? ప్రథమ భౌతిక వర్గం నుంచే చీలిపోయాం. ఎవరు రోడ్డు వాళ్ళదైపోయింది. అక్కడ 7 రోడ్లు, 7 రహదారులు అలాగా వచ్చేసినాయి అన్నమాట. అక్కడ ఏ రోడ్డుకు పంపిస్తే ఇంకా ఆ రోడ్డే తిన్నగా వచ్చేసింది. ఇంకెక్కడ ఆగలేదు ఆ రోడ్డు ఇక. మనుష్య వర్గు, ఇంకా మనుషుడి తర్వాత దేవమానవుడు, ఇంకా దేవతలు, ఇంకా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఎంతవరకు వెళ్ళినా గానీ ఆ రోడ్డు అలా వెళ్ళిపోయింది. ఎక్కడ ఇక ఆగలేదు. మధ్యలో ఇంకొక దాంతో కలవలేదు. 7 తరగతులు ఆ 7 తరగతులుగానే వెళ్ళిపోతూ వస్తున్నారు. ఈ విభాగాన్ని కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడున్నటువంటి సమస్యలు గాని, పరిష్కారాలు గాని, స్వభావాలు, గుణాలు ఏంటి ఇదంతా అనేకత్వంగా ఎలాగ వచ్చింది ఇది అనేది మనకు అర్థం. కనుక జంతువులలోను, చెట్లలోను, ఖనిజములలోను, భౌతిక వర్గులలోను గల వివిధ ప్రాణులనన్నిటినీ 7 తరగతులుగా విభజింపవచ్చు. ఆ తరగతులలో ఒకదానిలో వికసించుచూవచ్చు జీవము, ఇంకొక తరగతిలోనికి మారదు. 2 విషయాలున్నాయి ఇక్కడ. ఒకటేమో 7 తరగతులుగా విభజించామన్నారు ప్రారంభంలోనే. అంటే అన్ని వర్గుల్లోనూ 7 తరగతులు వచ్చేసినాయి. ఓకే, బాగుందండి. కానీ ఆ 7 తరగతులు విభజించడమే కాదు. ఒక తరగతిలోకి ప్రారంభమైన తర్వాత, ప్రారంభంలో ఒక తరగతిలో ప్రయాణం ప్రారంభించినప్పుడు ఇంకా అదే తరగతికి వెళ్ళిపోతుంది. అది ఎక్కడ జీవ వర్గులోకి వెళ్ళినప్పుడు ఇది ఇంకొక తరగతిలోకి రాదు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 2 విషయాలు మనకు వచ్చినాయి. ఒకటి 7 తరగతులుగా విభజింపబడడం. 7 తరగతులుగా ఎందుకు విభజింపబడింది? ఈ కార్యక్రమం ఒక్కళ్ళు చేయలేరు కాబట్టి 7గురికి అప్పచెప్పారు ఈ పనిని. 7గురు మంత్రులు.
ఆ దైవం దగ్గర, ఆ చక్రవర్తి దగ్గర 7 మంత్రులు ఉండి పని ఇదంతా నిర్వహిస్తున్నారు. ఆ 7 ఒకే రకమైనటువంటి లక్షణాలతో లేదు. ఎందుకంటే ఒకే రకమైన లక్షణంతో సృష్టి లేదు. అనేకత్వం కదా మరి. అనేక రకాల లక్షణాలుంటాయి. 7 ప్రధానమైన 7 లక్షణాలతో ఈ సృష్టి విలసిల్లుతూ ఉన్నది. అందుకని దానికి సంకేతంగా 7 మంత్రులు అక్కడున్నారు. ఆ 7 మంత్రులు 7 తరగతులుగా విభజింపబడి, ఒక్కొక్క తరగతి ఒక్కొక్క మంత్రి చేతిలో అధీనంలో ఉండి, ఒక్కొక్క మంత్రి అధీనంలో ఉండి ఆయన నిర్వహిస్తూ ఉన్నారు ఈ మొత్తం ఎవల్యూషన్, ఈ పరిణామం మొత్తాన్ని. అంటే రెండో జీవ ప్రసారం చేస్తున్నది. చేసేది సంయోగ శక్తిని కొని వచ్చినటువంటి ఆ రెండో జీవ ప్రసారమే. కానీ దానికి ఇదిగో ఈ విధంగా చేయి, ఈ విధంగా చేయని పై ఎత్తు నుండి ఇట్లాగా చేపిస్తున్నారన్నమాట ఈ 7 మంత్రులు. ఈ దృష్టితో జంతువుల యొక్క గాని, వృక్షముల యొక్క గాని, ఖనిజముల యొక్క గాని విభేదముల తెలియజేయు వివరములింకను వ్రాయబడలేదు. ప్రస్తుతానికి ఊరికే ఇలాగుంది అని చెప్పారు గాని, ఒక వృక్ష వర్గుని తీసుకొని, ఆ వృక్షాలన్నిట్లోనూ ఏ తరగతికి చెందింది, ఈ వృక్షాలు ఏ తరగతికి చెందినవి, ఈ వృక్షాలు ఏ తరగతికి చెందినవి అని ఇట్లాగా ఆ వివరంతో వ్రాయలేదన్నమాట. ఏ మంత్రి కింద ఈ వృక్షాలున్నాయి, ఏ మంత్రి కింద ఏ వృక్షాలున్నాయి అని ఆ 7 మంత్రుల కింద ఉన్నటువంటి వృక్షాల యొక్క వివరాలు రాయబడలేదు. అట్లాగే జంతువులు, జంతు వర్గులు, అలాగే ఖనిజ వర్గులు, అలాగే మానవ వర్గులు. ప్రతి దాంట్లోనూ ఆ విధంగా 7గా ఉందని. అయితే ఆ వివరాలు మాత్రం మనకి ఇంకా అందలేదు. అంటే ప్రస్తుతానికి వాటితో అంత అవసరం లేదు కాబట్టి మానవాళికి, దాని యొక్క అవసరం వచ్చినప్పుడు అది బయటకొస్తుంది. ఇప్పుడు ఈ రహస్యాలు ఎట్లాగైతే సీక్రెట్ డాక్టర్ ద్వారా బ వెల్లడైనయో పరమ గురువులు బా మొత్తం అందరికీ వెల్లడి చేశారో, అట్లాగే రాబోయే కాలంలో అవి కూడా వెల్లడి కాబడతాయి. దానికి తగ్గ పరిస్థితులొచ్చినప్పుడు, మానవుడు వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అవి కూడా వెల్లడి కాబడతాయి. ప్రస్తుతానికి మాత్రం ఇదిగో ఈ విధంగా ఉంది అని ఊరికే చెప్పి వదిలేశారనమాట. ఆ వివరాలు మాత్రం ఇంకా వ్రాయబడలేదు. అయితే ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం 7 తరగతులకి సంబంధించిన వాళ్ళం ఇక్కడున్నాం. దానికి ప్రత్యేకగానే మనకేంటి 7 మూల జాతులు. ఇట్లా ఈ విభాగాలొస్తాయి ఇక మానవ వర్గంలోకొచ్చినప్పుడు. మళ్ళీ ఆ 7 మూల జాతులు కూడా ప్రతి మూల జాతి 7 తరగతులుగా విభజింపబడింది. అట్లాగా వచ్చిందనమాట. ఈ దృష్టితో జంతువుల యొక్క గాని, వృక్షముల యొక్క గాని, ఖనిజముల యొక్క గాని విభేదముల తెలియజేయు వివరములింకను వ్రాయబడలేదు. కానీ ఒకానొక తరగతిలోని ఖనిజము యొక్క ఆత్మ మరి ఒక తరగతి ఖనిజంలో ప్రవేశింపదు గాని, ఆ తరగతిలోనే కొంతవరకు మారవచ్చు. అది వృక్ష వర్గులోను, జంతు వర్గులోను చేరినప్పుడు ఆ తరగతిలో చేరిన వృక్షములలోను, జంతువులలోను వసించును గాని మరి ఒక తరగతి వానిలో జారదు. కదా! సేమ్ ఇక అదే రూట్‌లో ఎళ్తుంది. దానికి ఏదైతే అప్పజెప్పబడ్డారో ప్రథమ భౌతిక వర్గులో ఏ తరగతి అప్పజెప్పబడిందో, ఏ మంత్రి కింద పనిచేయమని అది చెప్పబడిందో, ఇంక అదే పద్ధతిలో ఏ వర్గులోకి వెళ్ళినా, ఖనిజ వర్గులోకి వెళ్ళినా అదే మంత్రి, అదే విభాగం, అదే తరగతి. అట్లాగే వృక్ష వర్గంలోకొచ్చినప్పుడు ఆ మంత్రికి సంబంధించి, ఆ తరగతికి సంబంధించిన వృక్ష వర్గం ఏదైతే ఉన్నదో వృక్ష వర్గులో, ఆ వృక్ష వర్గులోకే చేరుతుందది. అట్లాగే జంతు వర్గంలోకొచ్చినప్పుడు అక్కడ ఆ జంతు వర్గు ఆ తరగతికి సంబంధించి, ఆ మంత్రికి సంబంధించి ఏదైతే ఉందో, ఏ జంతువులుంటాయో దాంట్లోకొస్తాయవి. చేరినప్పుడు ఆ తరగతిలో చేరిన వృక్షములలోను, జంతువులలోను వసించును గాని మరి ఒక తరగతి వానిలో జారదు. తుదకది మనుష్య వర్గులో ప్రవేశించినప్పుడు ఆ తరగతి మనుష్యులలోనే, ఇక్కడ చూడండి మనుష్య వర్గుకొచ్చినా మారలేదు. 7 తరగతులు మనుష్య వర్గులో కూడా. ఆ తరగతిలోనే అంటూ తను ప్రారంభంలో ఏ తరగతిలో ప్రయాణం ప్రారంభించిందో, ఏ మంత్రి కింద పనిచేస్తూ వస్తుందో కిందకి, ఆ తరగతికి సంబంధించి ఆ మంత్రి కిందే వ్యక్తిత్వమునందును గాని మరి ఒక తరగతిలో జారదు.
కాబట్టి ఈ విషయం ఈ రహస్యం మనకు అందుబాటులోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొన్ని సమస్యలు గాని, కొన్ని అంతుబట్టని సందేహాలు గాని మనకి క్లియర్ అయిపోతాయి. ఒక జంతువు యొక్క ఆత్మ దానికి సంబంధించిన సమూహాత్మ బడసిన వికాసము కంటే మిక్కిలి గొప్ప వికాసమును బడసి, ఆ కారణము చేత తిరిగి ఆ సమూహాత్మలో చేరజాలకపోవుటయే వ్యక్తిత్వమును పొందు మార్గం. ప్రతిసారి ఏమవుతుంది జంతు వర్గంలో, ఆ జంతువు చనిపోగానే దానికి సంబంధించినటువంటి సమూహాత్మ ఏదుందో దాంట్లో చేరిపోతా ఉంది. కానీ అట్లా వెళుతూ వెళుతూ అది క్రమాభివృద్ధి చెంది తను సొంతగా విడిగా ఉండేంతగా అభివృద్ధి చెందిందన్నమాట. మనం ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. ఒకడు బాగా అభివృద్ధి చెందాడు, దూరంగా వెళ్ళిపోయాడు వాడు. ఇక వాడికో కుటుంబం ఏర్పడింది. అతను విడిగా జీవించడం ప్రారంభించాడు. అంతకుముందు అందరూ కలిసి ఇక్కడ ఉన్నారు ఒక చోట. ఇక అతను తన సొంతగా సంపాదన మొదలెట్టి, తను స్వయం కృషితో సాధించేదో మొత్తానికి సంపాదించడం మొదలుపెట్టి, ఇక తను ఒక్కడే తన కుటుంబంతో జీవించడానికి కావలసిన ఏర్పాట్లు జరిగి, ఆయన ఒక్కడే జీవించడం మొదలుపెట్టాడు. అందువల్ల ఇప్పుడు మనకి ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు లేవని మనం గొడవ చేయక్కర్లేదు, గోల చేయక్కర్లా. అదేదో చాలా తప్పు పని అని అనుకోక్కర్లేదు. అభివృద్ధి, అభివృద్ధి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలకి ఎట్లాగా కుదరదు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు కుదిరినాయి. అక్కడి నుంచి అభివృద్ధి చెందాం. అభివృద్ధి చెంది సమూహాత్మ, ఉమ్మడి కుటుంబం అంటే సమూహాత్మ. ఈ సమూహాత్మలోకి ఏమైంది? అభివృద్ధి చెంది సమూహాత్మలో చేరకుండా వ్యక్తిత్వం ఆత్మగల, ఒకే ఆత్మగల, తన విడి ఆత్మగల ఒక వ్యక్తిగా మారిపోయింది అది. తనకు తను ఇంకొకళ్ళ సహకారాలు లేకుండా తనకు తను జీవించగలిగిన కెపాసిటీ వచ్చింది దానికి. అందుకనే వేరేగా జీవించడం మొదలుపెట్టింది. అట్లాగా మనకి ఇక ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి ఏక వ్యక్తి కుటుంబాలు అయిపోయినాయి. ఇది లా ఆఫ్ ఎవల్యూషన్ లో, ఈ పరిణామంలో అదొక పద్ధతి. ఇది అభివృద్ధి చెందే కొలది ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి దీనికి తగ్గట్టుగా మనం ఆలోచించాలి. అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి, వెరీ గుడ్. కానీ అప్పటి పరిస్థితి అది, ఇప్పటి పరిస్థితి ఇది. అట్లా మనం ఆలోచించుకోవాలన్నమాట. మెదడు ఒకానొక స్థితికి వచ్చు వరకు అభివృద్ధి పొందిన జంతువులకే వ్యక్తిత్వం పొందుట సాధ్యమగును గాని ప్రతి జంతువునకును సాధ్యము కాదు. అట్టి మానసిక వికాసము గలుగుటకు సాధారణముగా అవలంబించు ఉపాయము జంతువుకు మనుష్యునితో సన్నిహిత సంబంధము కలిగించుట. అంటే రొటీన్ గా ఒక పద్ధతిలో పరిణామం అభివృద్ధి చెందటం అనేది ఒకటి. కొన్ని కొంత ప్రయత్నం ద్వారా దాన్ని ముందుకు తీసుకెళ్ళటం అనే దానికి ఉదాహరణగా ఇదన్నమాట. ఈ జంతువు మెదడు ఎలాగ అభివృద్ధి చెందాలి అంటే, అవలంబించు ఉపాయం అంటే మెదడు అభివృద్ధి చెందితే గాని ప్రత్యేక వ్యక్తిత్వం కలిగినటువంటి జంతువుగా రావడం, అట్లా ప్రత్యేక మనుషుడుగా రావడానికి అవకాశం ఉంది. మరి ఇట్లాగా ప్రత్యేక వ్యక్తిత్వం కలగాలి అంటే జంతువుకి మెదడు అభివృద్ధి చెందాలి. మెదడు అభివృద్ధి చెందాలంటే దాని ఉపాయం ఏంటి? అట్టి మానసిక వికాసము కలుగుటకు సాధారణముగా అవలంబించు ఉపాయము జంతువుకు మనుష్యునితో సన్నిహిత సంబంధము కలిగించుట. అందుచేత మనుష్యులతో మచ్చికయ్యగు జంతువులకు, అందులో కొన్ని జాతులకు మాత్రమే వ్యక్తిత్వం పొందుట సాధ్యము. 7 తరగతుల జంతువులకు, మనం అన్నిట్లోనూ 7 తరగతులకు చెప్పుకుంటున్నాం కదా, అట్లాగే జంతువుల్లో 7 తరగతులు ఉన్నాయి. అంటే 7గురు మంత్రుల చేతుల్లో ఉన్నటువంటి అన్నమాట.
ఒక తరగతిలో కుక్క, మరి ఒక తరగతిలో పిల్లి, మూడవ తరగతిలో ఏనుగు, నాలుగవ తరగతిలో కోతి. ఈ విధముగా ఒక్కొక్క తరగతిలో ఒక్కొక్క జంతువు గ్రామ్యమై ఉండును. ఒక్కొక్క తరగతిలోని గ్రామ్య జంతువులను పేర్కొనినట్లు అడవి జంతువులను కూడా పేర్కొనవచ్చు. ఉదాహరణకు నక్క, తోడేలు, కుక్క ఒక తరగతిలో చేరినవి. సింహము, పెద్ద పులి, చిరుతపులి, పెంపుడు పిల్లి ఒక తరగతిలోనివి. మీద ఉదహరించిన 100 సింహముల సమూహాత్మయు కొంతకాలమునకు 20 పిల్లులు చేరిన 5 సమూహాత్ములుగా చీలిపోయిననవచ్చు. జీవతరంగము ప్రతి వర్గులోనూ బహు దీర్ఘకాలము గడపు. ఇప్పుడు మట్టి దీర్ఘకాలంలో మధ్యకాలమును కొంచెము మించి ఉన్నాము. మనుష్య వర్గులో ఇంకా చాలా కాలం జరగాలన్నారు. పూర్తి ఇప్పుడు మధ్యకాలంలో ఉన్నాం మనం. అందుచేత సాధారణముగా ఒక యుగాంతమున సంభవించు వ్యక్తిత్వ సిద్ధికి ప్రస్తుతపు స్థితిగతులు అనుకూలించదు. అంటే మనం యుగం అంతమైంది అంటే అప్పటికి పూర్తి వికాసం చెందుతాం. అత్యున్నతమైనటువంటి వికాస స్థితిని పొందుతాం. అది మధ్యకాలంలో పొందాలి అంటే కొంచెం కష్టమైన విషయంగా ఉంటుంది. ఇక్కడున్న పరిస్థితులు అనుకూలించవు అని అంటారు. సామాన్య జంతువుల కంటే మిక్కిలి ఎక్కువ వికాసమును పొందిన ఒకానొక జంతువు సందర్భంలో ఎప్పుడైనా ఒకప్పుడు అరుదుగా అది సంభవించుట కానను. జరిగేది ఒకటి ఉంది. ఒక పద్ధతి, ఒక క్రమ పద్ధతిలో అలా జరిగిపోతూ ఉంటుంది. ఎక్సెప్షనల్ గా ఎక్కడైనా కానీ కొంచెం పద్ధతిగా వేరుగా జరగటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అది ఎక్సెప్షనల్ అంటే అట్లాగా మనకి టీ కొట్లో టీ మాస్టర్ గా ఉన్న ఒక వ్యక్తి ప్రధానమంత్రి. అది ఎక్సెప్షనల్. మరి అది ఎక్కడ ఊహించడానికి కూడా వీల్లేని విషయం. ఇట్లా కొన్ని జరగవచ్చు. వ్యక్తిత్వ సిద్ధికి మనుషునితో సన్నిహితమైన సంపర్కము ఆవశ్యకం. వ్యక్తిత్వం జంతు స్థితి నుంచి మానవ స్థితికి రావాలి అంటే, మానవ వ్యక్తిత్వం పొందాలి అంటే మనుషునితో సన్నిహితమైన సంపర్కం ఆవశ్యకం. అంటే మనం ఏ విధంగా ఎవరితో మారాలని అనుకుంటాం, వారితో మనం స్నేహం చేస్తూ వారితో కలుపుతుంటే వారిలాగా మారడానికి వీలవుతుంది. అందుకు సద్గ్రంథము, సత్కర్మాచరణము అనమాట. ఆ వ్యక్తిత్వ స్థితి మనం ఏమనుకుంటాం, దానికి కావాల్సిన వాళ్ళతో మనం సమావేశమైనప్పుడు సంపర్కం ఆదరించిన ఎడల దానికి మానవమిత్రుని ఎడల త్యాగపూరితమైన విభాగము వర్తిల్లును. మరియు ఆ జంతువు తన మిత్రుని అర్థం చేసుకున్నటకును వాని కోరికలుగా తెలుసుకున్నటకును చేయు ప్రయత్నం వల్ల దాని మానసిక కూడా వికసించు. మనం పెద్ద వాళ్ళకి ఆధ్యాత్మికంగా వీళ్ళ దగ్గర ఎక్కువసేపు కూర్చుంటే మనం మారిపోవడానికి వీలవుతుంది. అట్లాగా జంతువులు ఎట్లాగైతే పెంపుడు జంతువులు మనుషులతో సంబంధం పెట్టుకుని మనుషులతో ఎక్కువ కాలం ఉండేటప్పుడు కల్లా అదేమవుతుంది, నెక్స్ట్ ఇక మనిషిగా పరిణామం చెందుతుంది అనమాట. జంతు వర్గం నుంచి మనుష్య వర్గంలోకి వచ్చేస్తుంది. అది అంతేగాక మనుషుని సంకల్పములు, భావములు ఆ జంతువు యొక్క సంకల్పముల మీదను భావముల మీదను నిరంతరము పనిచేసి దానిని తెలివిలోను భావమును ఎక్కువ స్థితికి లేవని. ఇది ఒక గురువు శిష్యుడు ఇదే జరుగుతుంది. గురువు శిష్యుడి దగ్గర ఈ కార్యక్రమం మారిపోతారు. అట్లాగే ఏమైందనమాట, జంతు స్థితి నుంచి మనుష్య స్థితి
ఎప్పుడో రావాలి కానీ అంత సమయం పట్టకుండా మనిషి అనుకూల పరిస్థితులు ఎందుకు లేకుండా జరగగలిగిన సమూహ అంశం దేవుని మొదటి మూర్తిని అనమాట. మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటాం కదా. ఆ ప్రథమ ప్రసారము 3వ మూర్తి నుంచి వచ్చింది, అది బ్రహ్మ. రెండవ జీవ ప్రసారము 2వ మూర్తి నుంచి వచ్చింది, అది విష్ణువు. స్థితి, ఈ రూపాలు ఇవన్నీ వచ్చినాయి కదా ఇక్కడ. ఇక 3వ మూర్తి శివుడు, ఆయన నుంచి వెలువడు జీవ ప్రసారమును గ్రహించదగిన స్థితిలో నుండును. ఇప్పుడు ఆ జీవ ప్రసారం ఏంటనమాట, ఎవరి దగ్గర నుంచి వస్తా ఉంది? దేవుని మొదటి మూర్తి నుంచి వస్తా ఉంది. మొదటి మూర్తి నుంచి 3వ ప్రసారం. ఈ 3 ప్రసారాలు 3 మూర్తుల నుంచి అనుకుంటున్నాం. అది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. 3వ మూర్తి నుంచి ప్రథమ ప్రసారం, 2వ మూర్తి నుంచి 2వ ప్రసారం. ప్రథమ మూర్తి నుంచి అంటే మొదటి మూర్తి నుంచి వెలువడు జీవ ప్రసారం, అది 3వ ప్రసారము అనమాట. మొదటి మూర్తి నుంచి 3వ ప్రసారం వచ్చింది. అంటే ఆ 2 ప్రసారాల పనులు పూర్తయిన తర్వాత ఇక అది చాలా వరకు అభివృద్ధి చెంది జంతు వరకు పూర్తి అయిపోయి ఇక నెక్స్ట్ దానికి రెడీ అవుతుంది, సిద్ధమైంది. ఇది వ్యక్తిత్వం పడగలన స్థితిలోకి వచ్చింది, ఒక వ్యక్తిగా మారబోతూ ఉన్నది, దానికి అనుకూలమైన పరిస్థితుల్లో అది ఉన్నది. కాబట్టి దాన్ని మనం ఒక వ్యక్తిగా మలచాలి. ఇప్పుడు వ్యక్తిగా మలచాలంటే 2వ జీవ ప్రసారం ద్వారా జరగదు. అది ఇంకా దాని పని పూర్తి అయిపోయింది. ఇక జంతు వరకు దాకా తీసుకురావటం దాని పని, దాని కర్తవ్యం అయిపోయింది. ఇక దాని డ్యూటీ అయిపోయింది. ఇక ఇప్పుడు ఎవరు వచ్చారనమాట, మొదటి మూర్తి నుంచి 3వ జీవ ప్రసారం వచ్చింది. ఈ జీవ ప్రసారం ఒక వ్యక్తి మానవ వర్గాన్ని తయారు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు వచ్చినాయి అన్నమాట. కాబట్టి మనిషి అనగానే 3వ జీవ ప్రసారం. జంతు వర్గం వరకు 2 ప్రసారాలే ఉన్నాయి, 2 జీవ ప్రసారాలు మాత్రమే ఉన్నాయి జంతు వర్గం వరకు. మానవ వర్గం వచ్చేటప్పటికల్లా 3వ జీవ ప్రసారం వచ్చింది. అంటే మొదటి మూర్తి నుంచి వెలువడింది అది. ఈ కడపటి ప్రసారము తక్కిన వాని వలె ఒక్కసారి వేలు లక్షలు సత్వములను నింపున ఒక బలీయమైన వెల్లువ కాదు, అది ఒక ప్రవాహం లాగా వచ్చేసింది. ఆ 2 జీవ ప్రసారాలు ఒక వరదలాగా వచ్చేసినాయి అన్నమాట. ఆ వరద వచ్చి ఊళ్ళని ముంచేస్తుంది చూడండి, అంత వరదగా వెల్లువలాగా వచ్చేసింది. అలాగా వచ్చేసి మొత్తం జంతు వర్గం దాకా వచ్చింది. కానీ 3వ ప్రసారం అనేటప్పటికల్లా ఒక్కొక్కటి నెమ్మదిగా ఇట్లాగా వచ్చిందనమాట. అది ప్రతి సత్వమునకు దానిని గ్రహించు సమయం వచ్చినప్పుడు ప్రత్యేకముగా లభించింది. అంటే జంతు వర్గం నుంచి హోల్సేల్ గా వందలు వేలు లక్షలు ఒకేసారిగా రావు. వ్యక్తిత్వాన్ని బడిసి ప్రత్యేక వ్యక్తి ఆత్మగా అది రూపుదిద్దుకోవటానికి చాలా టైం పడుతుంది, చాలా కాలం. అది 1, 2 అలా కొద్దిగా 50, 100 అలాగా చాలా తక్కువ సంఖ్యలో బయటకు వస్తూ ఉంటాయి జంతు వర్గం నుంచి మనుష్య వర్గకు రావటానికి సంబంధించి. అందుకని ఇది చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ జీవ ప్రసారం ఏమవుతుంది, ఒక వెల్లువలాగా కాకుండా స్లోగా నెమ్మదిగా వాళ్ళు వచ్చారా వాళ్ళకి జీవాత్మగా మనం వెళదాం. ఈ ప్రసారాలు దేనికి? అభివృద్ధి చేయడానికి. మొదటి జీవ ప్రసారం ఏంటి? లోకాలను అభివృద్ధి పరిచింది. లోకాలను ఎందుకు అభివృద్ధి పరిచింది? ఆ లోకాల్లో ఈ జీవ పరిణామం జరగాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన తాను పెక్కులు కావలను అనే ఒక మహాసంకల్పం ఒకటి బయటకు వచ్చింది. అది నెరవేరాలి అంటే ఆయన ఇచ్చ నెరవేరాలి. భగవంతుడి యొక్క ఇచ్చ ఏమిటి? అనేకత్వంలో, భిన్నత్వంలో
మొత్తం ఒకటిగా చూడడం, ఏకత్వాన్ని దర్శించడం. ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని, యథార్థ స్థితిని, మన యొక్క యథార్థ స్థితిని, ఈ అనేకత్వం వచ్చినప్పటికీ అన్నిట్లోనూ ఉన్నది ఒకటే ఒకటి, ఒక్క ఆత్మే అనేక కోట్ల చిన్న ఆత్మలుగా విభజింపబడినది అన్న భావం, అన్న అనుభూతి ఇక్కడ అందాలి. అది ఆయన ఇచ్చారు. ఇక్కడ అందరూ అట్లాగా నాకు నేనే మాట్లాడుకుంటున్నాను, నాకు నేనే అన్నట్లుగా ఇంతమందితోను వ్యవహరించు, ఇక్కడంతా నేనే ఉన్నాను అన్నట్టుగా అనుభూతి చెందుతూ ఇక్కడ వ్యవహరించాలి. అది ఆయన యొక్క ఇచ్ఛ. సరే, కోరిక చెప్పాడు ఆయన, ఇది ఇలా జరగాలి. అలా జరగాలంటే మనుషులు రావాలి ఇక్కడ. అంటే మెదడు పూర్తిగా అభివృద్ధి చెందిన దశలో మాత్రమే ఆ విధంగా కుదురుతుంది. మెదడు పూర్తిగా అభివృద్ధి చెందాలంటే ఒక్కసారిగా కిందకి తోసేస్తే మెదడు అభివృద్ధి చెందదు కదా. క్రమక్రమంగా క్రమక్రమంగా చిన్న పుట్టిన పిల్లవాళ్ళు ఉన్నాం, శిశువు ఉన్నాడు, 10 రోజులు లేకపోతే 1 నెల శిశువు. వాడి తెలివితేటలు ఎంత ఉంటాయి, వాడి మెదడు ఎంతవరకు అభివృద్ధి చెంది ఉంటుంది. మరి క్రమక్రమంగా, మరి మనం 10 నెలల వయసులో ఉన్నాం, సంవత్సరం వయసులో ఉన్నాం, మాటలే సరిగ్గా రాలేదు మనకి. అలా వాటి వాళ్ళం ఇప్పుడు మరి ఎన్నెన్నో గ్రంథాలు చదివేస్తున్నాం, ఎన్నెన్నో విషయాలు నేర్చుకుంటున్నాం, ఎన్నెన్నో పనులు చేస్తున్నాం. అట్లాగే ఈ మెదడు అభివృద్ధి చెందింది క్రమక్రమంగా. అట్లాగే ఇప్పుడు ఈ విధంగా మానవుడిలో జరగాల్సిన అభివృద్ధి అంతా జరగాలి అంటే ఒక పద్ధతి ప్రకారం అక్కడ మొదలెట్టారు. ప్రథమ భౌతిక వర్గం నుంచి, అంటే ముందు లోకాలు ఏర్పాటు చేశారు. ఆ లోకాల్లో అనేక రకాల రూపాలను నిర్మిస్తూ క్రమక్రమంగా ఈ మానవ వర్గ కేసు మరలేటట్టుగా, అభివృద్ధి చెందినటువంటి మానవ వర్గకి వచ్చేటట్టుగా అక్కడ ప్రారంభమైంది ప్రథమ భౌతిక వర్గం. ప్రథమ భౌతిక వర్గం మానవ వర్గగా పరిణమించడానికి మధ్యన ఎన్నో అంతరువులు ఇవన్నీ చేసుకుంటూ వస్తే గానీ అప్పుడు మానవుడి దగ్గరికి రావడానికి కుదరదు. ఇప్పుడు ఈ 2 జీవ ప్రసారాల ద్వారా జంతు వర్గ స్థితి పూర్తయింది. ఇక మానవుడికి సిద్ధమైంది. ప్రత్యేక వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక ఆత్మగా అది రెడీ అయింది. ఇప్పుడు మరి దాన్ని నడిపే వాళ్ళు ఎవరు? సో ఇప్పుడు 3వ వాడు వచ్చాడు, 3వ ప్రసారం వచ్చింది దాన్ని నడపడానికి. ఇక ఇక్కడి నుంచి ఏమవుతుందన్నమాట, ఈ ఈ దేహము ద్వారానే, అంటే ఇదంతా ఏంటి, రూపానికి సంబంధించింది అనమాట. ఇప్పటికి మనకి జంతు స్థితి ప్రత్యేక వ్యక్తిత్వం పొందింది అంటే అర్థం ఏంటనమాట, ఈ మనకి కావలసినటువంటి దేహం రెడీ అయింది. అప్పుడు ఈ దేహాన్ని నడిపే జీవాత్మ వస్తున్నాడు. ఇక ఈ 3వ ప్రసారం ద్వారా జీవాత్మ వచ్చి దీంట్లోకి చేరి నెమ్మదిగా దీన్ని డెవలప్ చేయడం. జీవాత్మ డెవలప్ అవటం ఉండదు. ఈ దేహాణువులు, ఈ దేహము పూర్తిగా పరిపూర్ణ స్థితికి వచ్చేదాకా అది ప్రయత్నం చేస్తుంది అనమాట. దానికోసం అది కిందకి దిగింది. ఆ ప్రథమ ప్రసారం, అంటే 3వ ప్రసారం, ప్రథమ మూర్తి నుంచి 3వ జీవ ప్రసారం ఆ విధంగా కిందకి దిగిందన్నమాట. ఈ ప్రసారం అది వరకే అంతర్వాణి లోకం వరకు దిగి ఉండను. అయితే ఇది ఎట్లాగా వచ్చింది, మొదటి జీవ ప్రసారము ఆ 3వ మూర్తి నుంచి ఎట్లాగ వచ్చిందో మనం తెలుసుకున్నాం. అలాగే 2వ మూర్తి నుంచి 2వ జీవ ప్రసారము ఎలాగొచ్చిందో తెలుసుకున్నాం. మరి ఈ 3వ ప్రసారం ఎలాగా వచ్చింది, ఇది దాని గురించి వివరిస్తున్నాం ఇక్కడ. ఈ ప్రసారము అది వరకే అంతర్వాణి లోకము వరకు దిగి ఉండెను, కానీ అది జంతు ఆత్మ క్రింద నుంచి మీద వరకు ఉద్ధృతి పొందు వరకు, అంతకంటే క్రిందకు దిగదు. ఈ జంతు ఆత్మ ఎప్పుడైతే వ్యక్తిత్వం కలిగిన ఆత్మగా ఆ వికాసము పొందిందో అప్పుడు దాంట్లోకి ఇది దిగుతుంది అనమాట. ఆ సమయము వచ్చి జంతు ఆత్మ ఉద్ధృతి పొందుట సంభవించినప్పుడు దానిని గలుసుకున్నటకి 3వ ప్రసారము క్రింద కురికి ఉత్తమ మానసిక లోకంలో ఒక జీవాత్మ, నిత్యుడైన యొక్క వ్యక్తి యొక్కను. జీవాత్మ అంటే ఎట్లా తయారైంది జీవాత్మ, ఆ వివరం కూడా తెలుసుకున్నాం. ఉత్తమ మానసిక లోకంలో ఒక జీవాత్మగా నిత్యుడైన యొక్క వ్యక్తి యొక్కను. ఇక్కడి నుంచి ఇతనికి సపరేషన్ అనమాట. సమూహాత్మ అనేది ఏం లేదు. ఇంకా ఇతను మళ్ళీ
ఆ ఆ దైవానుభూతిలోకి వెళ్ళేదాకా, ఏకత్వంలోకి వెళ్ళేదాకా ఇంకా విడిగానే ఉంటాడన్నమాట. ఈ క్యాంప్ ఆఫీస్‌కి వచ్చినట్టు ఉత్తమ మనసు లోకంలో క్యాంప్ ఆఫీస్‌లో ఉన్నాడు ప్రస్తుతం వీడు. నిత్యుడనగా ఆయన క్యాంప్ ఆఫీస్ ఎందుకు పెట్టాడు? ఇక్కడ పని చేయడానికి వచ్చాడు టెంపరరీగా. అందుకని క్యాంప్ ఆఫీస్ అంటున్నాం. క్యాంప్ ఆఫీస్ అంటే ఒరిజినల్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ ఒక చోట ఉంటుంది. అక్కడి నుంచి పని చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అవసరం పడింది. ఈ చుట్టుపక్కల ఎక్కువ రోజులుండి పని చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఏదో ఒక రోజుండి పని చేసి వెళ్ళిపోవటం కాకుండా కొన్ని యుగాలు ఇక్కడ పని చేయాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి క్యాంప్ ఆఫీస్ పెట్టుకున్నారు ఉత్తమ మానసిక లోకంలో. ఆ జీవాత్మ పెట్టుకొని ఇక ఈ జంతు ఆత్మది ఏదైతే ఉందో ఆ జంతు ఆత్మని క్రమక్రమంగా అభివృద్ధి పరచటం మొదలుపెట్టిందనమాట. నిత్యుడనగా వాని పరిణామంలో చాలా కాలమైన వెనుక వ్యక్తిత్వం అతిక్రమించి తాను దేని నుండి వచ్చెనో ఆ ఏకత్వమును దేవుని తిరిగి చేరు వరకు నిత్యుడు అని అర్థం. జీవాత్మ జీవాత్మగా ఉంటుంది అన్నాళ్ళు. మళ్ళా తిరిగి తాను ఎక్కడి నుంచి వచ్చిందో ఆ దేవునిలోనికి చేరే వరకు. ఇదొక తప్పనిసరి ప్రయాణం. నేను దేవుణ్ణి చేరమంటే మేము ఇక్కడే ఉంది బాగుంది ఇక్కడ చక్కగా హాయిగా మేము రామట అని అంటే కుదరదు. మనం రైల్లో ఎక్కబడి మా రైల్లో పెట్టి మనల్ని ప్రయాణం చేపిస్తున్నారు. మనం టికెట్ కొనుక్కుని రైల్లో కూర్చోలా మనం. మన చేత ప్రయాణం చేయించబడుతుంది. ఇదేంటంటే ఆయన ఇచ్చ. ఆయన కోరిక. ఈ జీవాత్మ ఎగుటలోనింత వరకు చైతన్య శక్తిగా పనిచేయుచుండిన సమూహాత్మ యొక్క అంశము ఇప్పుడు తానొక ఉపాధి అయి ఇక్కడ మారిపోయిందన్నమాట. ఇప్పుడు వరకు ఎట్లాగుంది? సమూహాత్మగా ఉంది. సమూహాత్మ నుంచి వ్యక్తిత్వం బడసి ఆ జంతువు ఒక ప్రత్యేకమైన ఆత్మగా అయింది. ప్రత్యేకమైన ఆత్మగా అయిందంటే ఎట్లాగా? దాంట్లోకి జీవాత్మ అంటే ఈ జీవాత్మకు ఉపాధిగా మారిపోయిందన్నమాట. అంటే ఈ దేహంగా మారిపోయింది. అందుకే మనం దేహం ఎక్కడ తయారు చేయబడుతుంది? తల్లి గర్భంలో తయారు చేయబడుతుంది. మనం ధరించే దేహము తల్లి గర్భంలో తయారు చేయబడుతుంది. అంతకుముందు దేహాలు అంటే మనకి 3 దేహాలు ఉన్నాయి మొత్తం. మొత్తం 4 దేహాలు. 4 దేహాల్లో కారణ దేహం ఎప్పుడు ఉండేదది. ఇంకా అది పర్మనెంట్ మనకి ఎప్పుడు దాకా నిత్యుడు అని అంటున్నాం గదా! అది ఎప్పటి వరకు తిరిగి దేవుని చేరు వరకు. కాబట్టి కారణ దేహం మనకు ఉండగా, ఇంకా ఆ తర్వాత మనం ఇంకా 2 దేహాలున్నాయి. మానసిక దేహం ఓహ్! అయిపోయింది. మానసిక దేహము, మానసిక శరీరము, అలాగే కామ శరీరం. ఆ 2 మనం ఆయా లోకాల్లో ఉన్నటువంటి పదార్థాలతో మనం నిర్మించుకుంటాం. ఆ జీవాత్మ తనకు తగ్గట్టుగా అది నిర్మించుకుంటుంది. కానీ భౌతిక దేహం వచ్చేటప్పటికల్లా తల్లి గర్భంలో తయారవుతుంది. దాంట్లోకి వీడు ప్రవేశిస్తాడు. ఈ 2 శరీరాలతో కలిసి. అట్లా జరుగుతూ ఉందన్నమాట. ఓకే. చాలా సమయం మించిపోయింది. మిగతా విషయాలు రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ధన్యవాదం.